సంక్షేమ పథకాలు ఆపితే మాత్రం మనకు ఓటు బ్యాంకు గండి పడుతుంది అనే ఒక అభద్రతా భావన చేస్తున్నారా? అలా మంచి క్వశ్చన్ నువ్వు అడిగింది. సార్ అది ఎప్పుడు వస్తుందంటే సార్ ఈ టోకెన్ గా ఓన్లీ నేను ఇంతకుముందు అన్నట్టు అమ్మఒడి, రైతు భరోసా అవన్నీ ఇచ్చి చేతులు దులుపుకుంటే మీకు అందరికి ఇచ్చాను, దాన్ని పెంచొచ్చు కూడా కొంచెం చేసేస్తే ఇక్కడికి అడికి అయిపోతుంది. అంటే డోలౌట్స్ అంటాం థాయిలాల్లాగా, ఏదో లైక్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో లేక బస్సులో ఫ్రీ ఇదో ఇలాంటివి అవి టెంపరీగా అప్పటికప్పుడు ఉపయోగపడేవి. అలాంటివి చేస్తే మీరు అనేది కావచ్చు. ఈయన కంటిన్యూటీ, నేను అమ్మఒడితో మిగిలినవన్నీ ఆయన చెప్పినవి కాదు, అమ్మఒడి ఒక్కటి ఇచ్చినందువల్ల ఎప్పుడైతే కుదరదు అనుకున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు అక్కడికి పోతే ఆ స్కూల్కి పోలేరు, కాన్వెంట్కి పోతే కాస్ట్ ఎక్కువ, కాబట్టి మన స్కూల్లే రెడీ కావాలని చెప్పి 15,000 కోట్లు పెట్టాడు కదా. అక్కడ ఆయన విజన్ కనిపిస్తుంది. నాట్ వల్ల ఏదో అది ఊరికే సంక్షేమం అనేది కనుక కాదు, దాంతోపాటు వస్తున్న స్ట్రక్చర్స్ ఇవన్నీ లోకల్ వర్క్లో భాగం. ప్రతిదీ ఈ సంక్షేమం నుంచి ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, దాంతోపాటు సొసైటీ డెవలప్ అవుతుంది.